హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. వీడియోలో చేయూత మరియు ఈబీసీ నేస్తం ముఖ్యమైన సమాచారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి చేరువవుతుంది. చేయూత పథకం సంబంధించి 18,750 రూపాయలు 4వ విడత గత మార్చి నెలలో బటన్ నొక్కడం జరిగింది. కోడ్ కారణంగా ఆ యొక్క నగదు అనగా మే నెల 19 నుండి అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఖాతాలోకి 18,750 బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతున్నాయి. క్రెడిట్ అయినట్టు బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ని చూడండి. రాని వారు ఆందోళన పడొద్దు. ఈ మంత్ ఎండింగ్ కల్లా క్రెడిట్ అవ్వచ్చు. మరో పథకం ఈబీసీ నేస్తం. ఈ పథకం సంబంధించి గత మార్చి నెలలోనే బటన్ నొక్కడం జరిగింది. అర్హులైన ఓసీ మహిళలకు 15,000 రూపాయలు నిన్నటి రోజు నుండి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుందని తెలిసింది. చేయూత మరియు ఈబీసీ నేస్తం ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్ కల్లా నగదు జమ అవ్వచ్చు. పేమెంట్ స్టేటస్ తెలుసుకున్నట్టుకు ఈ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టారు. పేమెంట్ స్టేటస్ ద్వారా వచ్చాయో ఎన్బిఎఫ్లో పోర్టల్ ఓపెన్ అవుతాయి. చెక్ చేసుకోగలరు. ముందుగా స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. వైఎస్ఆర్ చేయూత సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇయర్ 2023, 2024 సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత యుఐడి అంటే ఆధార్ నెంబర్. ఎవరైతే మహిళా లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తప్పు లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా వస్తే క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ పై నొక్కాలి. ఓటీపీ ఏ మొబైల్కి అయితే లింక్ అయిందో ఆధార్కి ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓటీపీ. ఆ స్టేటస్ ఇప్పుడు వస్తుంది. చెక్ చేసుకోగలరు. కింద రిమార్క్స్ ఉన్నది అక్కడ వస్తుంది స్టేటస్. ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. లబ్ధిదారుల పేరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా చెక్ చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.